కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో 1320 టన్నుల పేదల బియ్యం గుర్తించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్టు తెలిపారు. నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించిన 1064 టన్నులు పీడీఎస్ బియ్యమేనని తేలిందన్నారు. ఇందులో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్వి, 64 టన్నులు సాయితేజ అగ్రోస్ సంస్థ బుక్ చేసినట్లు గుర్తించామని తెలియజేశారు. ఆ 4000 టన్స్ సంబంధించి 12 శాంపిల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత బట్ ఆ 4000 టన్నులో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్. ఏ ఎక్స్పోర్టర్కి ఏ మిల్ నుంచి వచ్చిందని సార్ట్అవుట్ చేసుకుంటూ అలా మొత్తం 13 కేసులకు సంబంధించి 89 మిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఆ 89 మిల్స్లో కొన్ని ఐ థింక్ 30-36 మన జిల్లాలో ఉన్నాయి, మిగతావి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయన్నమాట. ఈరోజు కూడా ఐ థింక్ ఒక 5 టీమ్స్ కొన్ని మార్కాపురం, కొన్ని ఐ థింక్ అదర్ ప్లేస్లో ఉన్నాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ 4000 టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉండింది. ఆ 4000 టన్స్ సంబంధించి 12 శాంపిల్స్ తీసుకురా